అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. జనసేనాని వ్యూహానికి వైసీపీ చిత్తయింది. 2019లో 151 సీట్లు సాధించిన వైసీపీ ప్రభుత్వం 2024లో ఇలా డీలా పడిపోయింది. 2019లో 151 సీట్లు సాధించిన వైసీపీకి తన అధికార మదంతో ఎంతోమంది నాయకులు అధికారం అండజూసుకొని పెట్టిరేగిపోయారు. అధికార మదంతో, అధికారం అండదండలతో అల్లరి మూకలు కూడా పెట్టిరేగిపోయాయి. ఆ 2024లో 151 కాకపోతే కాస్త తగ్గుతాయిలే అన్న ఉద్దేశంతో చాలా మంది రాజకీయ నాయకులు ప్రదర్శించి ఎక్కడ కూడా సుపరిపాలన అందించకుండా రాజకీయ లాభాపేక్షల పైన దృష్టి సాధించుకున్నారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యపు అక్రమ చొరబాటుదారులైన వైసీపీ మూకలకి వారిని నివారించాలి అంటే పవన్ కళ్యాణ్ వ్యూహం 2020లోనే రచించారు. బీజేపీ పార్టీతో 2020లోనే ఆనాడు పొత్తుతో బీజం పడింది. ఒక పక్క దేశానికి అత్యుత్తమైన నిర్ణయాలు తీసుకుంటున్న నరేంద్ర మోడీ గారు నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారిని ప్రభావితం చేసి ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం కూడా రాజకీయంగా కానీ ఈనాటికైనా ఏనాటికైనా ఎప్పటికైనా ఏనాటికైనా బీజేపీ కానీ వైసీపీ కానీ దగ్గర అవ్వకూడదు అన్న రాజకీయాల్లో కూడా అలాంటి ఉద్దేశం కూడా కొత్త ఏమి కాదు. కరోనాకి 2 నెలల ముందు జనసేన పార్టీకి బీజేపీ పార్టీకి పొత్తు కుదిరింది. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు గారితో ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా ఇద్దరు కలిసి జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ట్రావెల్ చేయలేకపోయారు. ఒక నేషనల్ పార్టీకి ఒక రీజనల్ పార్టీ పొత్తులో వెళ్తున్న సమయంలో నువ్వు ఎవరు, రాజకీయాల్లో నీ సత్తా ఏంటి, అసలుకి నువ్వు గెలిచావా, నువ్వు సాధించిన ఓట్ షేర్ ఎంత, నీతో కలిసి ప్రయాణం చేస్తే నా పార్టీకి కలిగే రాజకీయ ప్రయోజనాలు ఏంటి అని ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు మదిలో మెదులుతున్నా కానీ పైకి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏదైనా సమస్యల్ని, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఎటువంటి లాభాపేక్ష పొందకుండా నేనేం చేయగలను అన్న ఒక ఉద్దేశంతో ఎదురొచ్చిన ప్రతి సమస్యని తన రాజకీయ సిద్ధాంతాలని జోడించి తన వ్యక్తిగతమైన రాజకీయ ఆకాంక్షలను కూడా ముందర పెట్టి పనిచేశారు. కౌలు రైతులు చనిపోతే 7 లక్షల రూపాయల సాయం అందజేస్తామన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా కౌలు రైతుల్ని, రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు చనిపోతే అరకొర మాత్రమే అక్కడక్కడ సర్ది పెట్టి చాలా మంది వరకు ఎక్కడ కూడా ఇవ్వకుండా, ఆర్థిక సాయం అందచేయకుండా పరిపాలన సాగించారు. ఆ సమస్య పైన దృష్టి పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క రైతు కుటుంబానికి 1,00,000 రూపాయల సాయం అందజేసిన విషయం అందరికి కూడా తెలిసిందే. రాష్ట్రంలో కుప్పల తిప్పలు పేరుకుపోతున్న సమస్యల్ని పరిష్కరించకుండా అధికార యంత్రాంగం కూడా మొద్దు నిద్రపోతూ ఉంటే జనవాణి అనే కార్యక్రమం పెట్టి మీ సమస్యని నాకు తెలియచేయండి, తద్వారా వాటిని పరిష్కరించే ప్రయత్నం నేనైతే చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి ఒక భరోసా అందజేశారు. ఏ ప్రాంతంలో జనవాణి కార్యక్రమం పెట్టినా కానీ కుప్పలు తెప్పలుగా అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్తో చెప్పుకుంటే మా సమస్య తీరుతుందని ప్రజల అభిప్రాయంతో ఉన్నారు గనక పవన్ కళ్యాణ్కి వచ్చి తెలియజేశారు. అలా అమాంతంగా
పవన్ కళ్యాణ్ 2019లో ఉన్న జనసేన పార్టీ ఓట్ షేర్ 6% ఉన్న ఓట్ షేర్ 20% వరకు ఎగపాకింది. అనూహ్యంగా 2022 మార్చి 14న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర ఆవిర్భావ సభలో సూచనప్రాయంగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోను అని సుస్పష్టంగా తెలియజేశారు. టీడీపీ పార్టీకి అది ఊపిరి పోసినట్టుగా అయ్యింది. కానీ వాస్తవానికి టీడీపీని జనసేనని కలిపింది కూడా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ బీజేపీ పార్టీయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఉండి ఉన్నారు. కానీ టీడీపీ ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు పుట్టుపూర్వోత్తర విషయాలు నాకు అంతగా తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పోయి పరామర్శించడం, అనంతరం బయటకు వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు అట్ మోస్ట్ కాన్షియస్నెస్తో అన్నారో లేదో, లేకుంటే పవన్ కళ్యాణ్ గారిలో ఈ దుష్ట పాలనని ఎదుర్కోవడానికి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న అంతర్యాముడే అలా మాట్లాడిచ్చాడో ఆ సృష్టికే తెలియాలి. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం వలన తిరిగి టీడీపీ పార్టీకి ఊపిరి పోసినట్టు అయ్యింది. ఇక చకచక వెంటనే చంద్రబాబు నాయుడు గారి అమిత్ షా గారిని కలవడం, ఎన్డీఏలో చేరడం ఇవన్నీ చకచక జరిగిపోయాయి. అనంతరం పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో సమన్వయ కమిటీలు ఏర్పరిచి జనసేన పార్టీ టీడీపీ సమన్వయం చేసుకుంటూ డిబేట్ల మీద డిస్కషన్స్ తర్వాత ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఏ పార్టీలో ఉన్న అభ్యర్థి ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అన్న ఒక నిర్ణయానికి వచ్చి పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నింటినీ, క్యాస్ట్ బేస్డ్ ఈక్వేషన్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకొని అభ్యర్థుల్ని చాలా వరకు నిలబెట్టారు. ఉదాహరణకి కడప ప్రాంతానికి చెందిన సీఎం రమేష్ గారిని అనకాపల్లి ఎంపీగా బీజేపీ కింద నిలబెట్టారు. ఇలాంటి ఏ క్యాండిడేట్ ఎక్కడ నిల్చోవాలన్నది కూడా ఈ సమన్వయ కమిటీయే నిర్ణయించింది. 2019లో జనసేన పార్టీ ఒంటరిగా పోవడం వల్ల 42 స్థానాలను నష్టపోయిన టీడీపీ పార్టీ తిరిగి 2024లో జనసేన పార్టీతో పొత్తులో వెళ్ళిన టీడీపీ పార్టీ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీ అనేది ఒక గేమ్ చేంజర్ అనేది. పవన్ కళ్యాణ్ గారు రచించిన 98% స్ట్రైక్ రేట్ అనేది ఎక్కడ కూడా పొల్లు పోలేదు. టీడీపీ పోటీ చేస్తున్న చోట జనసేన ఓట్ షేర్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా టీడీపీ ఓటింగ్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది. అలాగే బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా టీడీపీ ఓటు, జనసేన ఓట్ షేర్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి. అలా జరిగాయి కాబట్టే ఈరోజు అఖండ విజయం కూటమి ప్రభుత్వం సాధించింది. 98% స్ట్రైక్ రేట్ కాన్సెప్ట్తో ముందుకెళ్ళిన ఈ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. నాకు జయప్రకాష్ నారాయణ గారు కొన్ని వీడియోస్ చూశాను నేను. అందులో జయప్రకాష్ నారాయణ గారు భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో 2 పార్టీలకి స్థానాలు ఉంటాయి, 3వ పార్టీకి స్థానం ఉండదు అని చెప్తూ ఉండేవారు. చాలా వీడియోస్లో 2 పార్టీలకే పోటీ అనేది ఉంటుందని చాలా వీడియోస్లో ఆయన కూడా చెప్పారు. నాకు అది సరిగ్గా అర్థమయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఏపీ ఎన్నికల్లోనే తీసుకుంటే వైసీపీకి కూటమి ప్రభుత్వానికి మాత్రమే పోటీ జరిగింది. ఇక్కడ జన సైనికులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా కానీ 2 పార్టీల మధ్యనే అసలైన యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. థర్డ్ ఆల్టర్నేటివ్గా ఉన్న జనసేన పార్టీ సెకండ్ ప్లేస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎలాంటి ప్రణాళికలు రచించుకోవాలి అనేది కూడా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ అందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలి, వ్యూహాలు రచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతోంది.
పవన్ కళ్యాణ్ గారి వ్యూహానికి వైసీపీ చిత్తు అయింది. ఇకనైనా కక్ష సాధింపు చర్యలకి ఎక్కడ కూడా వైసీపీ చేసిన విధంగా ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం అభ్యర్థులు కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపులకి దిగకుండా తమ పరిపాలనని సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపించాలనేది జనగణమన ఆకాంక్ష కూడా. భారత్ మాతాకి జై. జై హింద్.